వృశ్చిక రాశి వారికి ఆగస్టు 21, 22, 23, 24 తేదీలలో రాశి ఫలాలు ప్రారంభం. నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే యాదృచ్ఛికం కాదని, సాక్షాత్తు పరమశివుడు కటాక్షం మీపై ఉందని నమ్మేవారు ఒక్కసారి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించే సమయం. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబ పరిస్థితులు, ధన సంబంధమైన విషయాలు, ఉద్యోగం లేదా వ్యాపారం, మీ దగ్గర ఉండే వ్యక్తులు, అలాగే మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో కొంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ కుటుంబంలో వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైనా ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అయితే ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి స్వభావం. వృశ్చిక రాశి వారు బయటకు ఎంత గంభీరంగా కనిపించినా మనసులో మాత్రం చాలా భావోద్వేగం ఉంటుంది. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడతారు. కానీ ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం మళ్ళీ అదే స్థాయిలో నమ్మడం చాలా కష్టం. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోయినా ఎదుటివారి మాటల్లో నిజం ఉందా, అబద్ధం ఉందా అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎవరు నిజంగా మంచివారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరకు వస్తున్నారు అనే విషయం కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 21వ తేదీ నుండి మీలో ఒక కొత్త ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు వాయిదా వేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తిగత విషయం గురించి నిర్ణయం తీసుకోవాలని అనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. మీ మాటను మొదట్లో ఎవరైనా వ్యతిరేకించినా చివరకు మీ ఆలోచనలో కూడా నిజం ఉందని అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. వ్యక్తిగత జీవితం. మీరు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి నుండి ఒక సమాచారం రావచ్చు. కొంతకాలంగా మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తి కూడా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, గతంలో జరిగిన విషయాలను వెంటనే మర్చిపోయి మళ్ళీ పూర్తిగా నమ్మడం కంటే కొంత సమయం తీసుకొని ఆ వ్యక్తిని ప్రవర్తనను గమనించడం మంచిది. ధన విషయం. ఆగస్టు 21న పెద్ద మొత్తంలో డబ్బు రావడం కంటే మీకు రావలసిన డబ్బు గురించి సమాచారం రావడం లేదా ఒక ఆర్థిక అవకాశం కనిపించడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒకసారి ఆలోచించండి. ఆగస్టు 22వ తేదీ వృశ్చిక రాశి వారికి కొంత చురుకుదనం పెరిగే రోజు. మీరు చేయాలనుకున్న పనిలో ముందడుగు వేయాలనే ఉత్సాహం వస్తుంది. ఉద్యోగం చేసేవారికి పని విషయంలో కొత్త బాధ్యత రావచ్చు. వ్యాపారం చేసేవారు కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి మీరు ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఇంట్లో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. మీరు కోపంలో మాట్లాడే ఒక మాట ఎదుటివారికి ఎక్కువ అనిపించే అవకాశం ఉంది. అందుకే 22వ తేదీన ఒక ముఖ్యమైన సూత్రం గుర్తుంచుకోండి. మాట చిన్నదైనా దాని ప్రభావం పెద్దది కావచ్చు. అందుకే ఆ రోజు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఆగస్టు 23వ తేదీ ఆర్థికంగా మీరు కొంత ఆశాజనకంగా కనిపించే రోజు. కొంతకాలంగా ఆగిపోయిన పని మళ్ళీ కదలికలలోకి రావచ్చు. మీకు రావలసిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. కొత్త పని లేదా అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచన రావచ్చు. అయితే ఒక విషయం జాగ్రత్త, త్వరగా డబ్బు వస్తుందని చెప్పే ప్రతి అవకాశాన్ని నమ్మకండి. మీకు తెలియని వ్యక్తులకు డబ్బులు పంపడం, తొందరగా పెట్టుబడి పెట్టడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంస వచ్చే అవకాశం ఉంది.
మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు ఉపయోగపడవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ చుట్టూ ఉండవచ్చు. వ్యాపారస్తుల పాత కస్టమర్లతో మళ్ళీ సంబంధాలు పెంచుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆగస్టు 24వ తేదీ ఆగస్టు 24వ తేదీ మీకు కొంత ప్రశాంతత ఇచ్చే రోజు కావచ్చు. గత కొన్ని రోజులుగా మీ మనసులో జరుగుతున్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడాలని చాలా కాలంగా అనుకున్నట్లయితే ఆ రోజు మాట్లాడే అవకాశం రావచ్చు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది? వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా పరమశివుని ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష్య విశ్వాసం. ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే భక్తితో జపించండి. సాధ్యమైతే శివాలయాన్ని దర్శించండి. శివుణ్ణి ఆరాధించేటప్పుడు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించండి. భక్తి అంటే కేవలం కోరిక కోరడం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత రావడం కూడా భక్తిలో ఒక భాగమే. ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త? ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న విషయం. వృశ్చిక రాశి వారికి ఏ పేరు గల స్త్రీ విషయంలో జాగ్రత్త అవసరం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. ఏ వ్యక్తి పేరు చూసి ఆ వ్యక్తి మంచివారా చెడ్డవారా అని నిర్ణయించడం సాధ్యం కాదు. అయితే కొన్ని జ్యోతిష్య వీడియోలలో స, ర, క లేదా మ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు వ్యక్తులతో కొన్ని విషయాల్లో అపార్థాలు రావచ్చని సాధారణంగా చెబుతుంటారు. కాబట్టి ఆ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి స్త్రీని అనుమానించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉన్నట్లయితే ఆమె పేరు వల్ల కాదు, ఆమె ప్రవర్తనం బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా డబ్బు, కుటుంబ రహస్యాలు, వ్యక్తిగత విషయాలు చెప్పేటప్పుడు కొంత జాగ్రత్త మంచిది. ఈ 4 రోజులు బాగుంటాయా? మొత్తం చూస్తే 21, 22, 23, 24 తేదీలు వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా కానీ ఆశాజనకంగా ఉండే రోజులు. 21న ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. 22న పనిలో చురుకుదనం పెరగవచ్చు. 23న ఆర్థిక విషయాల్లో అవకాశం కనిపించవచ్చు. 24న మానసిక ప్రశాంతత మరియు కుటుంబ విషయాల్లో కొంత సానుకూలత కనిపించవచ్చు. అయితే ఈ 4 రోజులలో ఒక విషయం మాత్రం చేయకండి. కోపంతో నిర్ణయం తీసుకోకండి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించండి. మీ నిశ్శబ్దం కొన్నిసార్లు మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధం. ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. మీరు ప్రేమించే వ్యక్తికి మీరు సరైన సమయం ఇవ్వడం లేదని అనిపించవచ్చు. దాంతో అనవసరంగా అనుమానాలు రావచ్చు. ప్రతి అనుమానం నిజం కాదు. అందుకే ఎదుటి వారితో ఓపెన్గా మాట్లాడండి. వివాహితులకు కుటుంబ బాధ్యత గురించి చర్చ రావచ్చు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మాట ఒకరు వినడం చాలా ముఖ్యం. ఒక చిన్న మాటను పెద్ద గొడవగా మార్చకుండా ఉండండి. డబ్బు విషయంలో ముఖ్యమైన సూచన. వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదించడంలో కష్టపడతారు, కానీ కొన్నిసార్లు తమకు నచ్చిన వారి కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటి విషయాల్లో తొందరపడకండి. మీకు నిజంగా అవసరమైన ఖర్చు ఏది, అనవసరం లేని ఖర్చు ఏది, ఈ రెండింటిని వేరు చేసుకొని అలా చేస్తే మీ చేతుల్లో డబ్బు నిలబడే అవకాశం పెరుగుతుంది. శత్రువులు మరియు జాగ్రత్త. మీకు నష్టం చేయాలని అందరూ చూస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్లాన్స్, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు, వీటిని ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం కూడా ఒక తెలివితేటే. అదృష్టానికి చిన్న ఆధ్యాత్మిక సూచన. ఈ 4 రోజుల్లో ఉదయం లేచి తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. శివుణ్ణి స్మరించండి. ఓం నమఃశివాయ అని భక్తితో జపించండి. మీకు నచ్చిన విధంగా పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఎవరినైనా బాధ పెట్టకుండా ఉండటం కూడా ఒక మంచి పరిహారమే.
చివరి మాట. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 21, 22, 23 తేదీలలో మీ జీవితంలో ఆలోచనలు, మార్పులు, ఆర్థిక అవకాశాలు, కుటుంబ విషయాలు కలిసి వచ్చే రోజులు. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. ప్రతి వ్యక్తిని అనుమానించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మీ బుద్ధిని ఉపయోగించండి. మీ మనసు చెప్పేది వినండి. దైవాన్ని నమ్మండి. పరమశివుని స్మరించండి. మీరు చేయాల్సిన కష్టాన్ని మీరు చేయండి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగండి. వీడియో ముగింపు. వృశ్చిక రాశి వారిలో మీరు ఉన్నారా? లేదా మీ కుటుంబంలో వృశ్చిక రాశి వారు ఉన్నారా? ఉంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. హర హర మహాదేవ్.